ఈరోజు క్లాస్లో ఈ ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్ని దేనికి ఉపయోగిస్తారు, అలాగే ఈ ఫోటోషాప్ని ఫస్ట్ ఎవరు రిలీజ్ చేశారు, ఏ ఇయర్లో రిలీజ్ చేశారు, ఎప్పటివరకు ఎన్ని వెర్షన్స్ వచ్చాయి ఏంటనేది ఒకసారి హిస్టరీ, అలాగే ఫోటోషాప్ అనేది దేనికి ఉపయోగిస్తారో చూద్దాం. ఫోటోషాప్ అనేది ముఖ్యంగా ఫోటో ఎడిటింగ్ కోసం ఉపయోగిస్తారు. సో దానికోసం నేను రాయడం కోసం ఏం చేస్తున్నానంటే స్టార్ట్ ఆల్ ప్రోగ్రామ్స్ యాక్సెసరీస్ అందులో నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. నోట్ ప్యాడ్ కానీ వర్డ్ ప్యాడ్ కానీ ఏదైనా ప్రాబ్లం లేదు. నోట్ ప్యాడ్ సో ఈ ఫోటోషాప్ని ముఖ్యంగా ఫస్ట్ ఫోటో ఎడిటింగ్ కోసం ఉపయోగిస్తారు. దాని తర్వాత ఈ ఫ్లెక్సీలు డిజైన్ చేయడానికి, విజిటింగ్ కార్డ్స్, అలాగే ఇన్విటేషన్స్. సో ఇవన్నీ కాదు, డిజైనింగ్ సంబంధించి కరిజ్మా ఆల్బమ్లు కానివ్వండి, డిజైనింగ్ సంబంధించి ఎటువంటి వర్క్ అయినా సరే మనం ఈ ఫోటోషాప్స్లో చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ ఫోటోషాప్ అన్న సాఫ్ట్వేర్ని ఉపయోగించి ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఫ్లెక్సీలు డిజైన్ చేసుకోవచ్చు, విజిటింగ్ కార్డ్స్, ఇన్విటేషన్స్, వాట్ నాట్ డిజైనింగ్ సంబంధించినటువంటి అన్ని వర్క్స్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో అయితే ఈ ఫోటోషాప్ అనేది ఫస్ట్ ఏ ఇయర్లో రిలీజ్ చేశారు? ఫోటోషాప్ని ఫస్ట్ ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే 1988లో రిలీజ్ చేశారు. 1988. సో దాని హిస్టరీ ఒకసారి చూసుకున్నట్లయితే నేను నెట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి గూగుల్లోకి వెళ్ళి జస్ట్ ఫోటోషాప్ అని సెర్చ్ చేస్తున్నాను. సో ఈ ఫోటోషాప్ అనేదాన్ని చూడండి, ఫోటోషాప్ వాజ్ క్రియేటెడ్ ఇన్ 1988 బై థామస్ అండ్ జాన్ నోల్. సో థామస్ అండ్ జాన్ నోల్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి 1988లో ఈ ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారన్నమాట ఫస్ట్ టైం. ఓకేనా? దాని తర్వాత సో ఈ ఫోటోషాప్లో మనం అన్ని రకాల వర్క్స్ చేసుకోవచ్చు. అయితే ఇందులో వెర్షన్స్ ఉన్నాయండి, డిఫరెంట్ వెర్షన్స్. సో ఈ వెర్షన్స్ మనం తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ చిన్న లింక్ కూడా ఉంటుంది. ఫోటోషాప్ ప్లగిన్స్ హిస్టరీలోకి వెళ్దాం ఒకసారి. ఫైల్ ఫార్మాట్ ప్లగిన్స్, ఎర్లియర్ హిస్టరీ, వెర్షన్స్, ఫోటోషాప్ వెర్షన్స్ అని ఉంటుంది. ఫైల్ ఫార్మాట్ బ్యాక్ వచ్చి ఫోటోషాప్ వెర్షన్స్ హిస్టరీ, వెర్షన్ లిస్ట్. ఇదిగోండి. సో ఫస్ట్ వెర్షన్ అంటే ఫోటోషాప్ వాడు రిలీజ్ చేసిన ఫస్ట్ వెర్షన్ ఏంటి అంటే 0.07. దీని కోడ్ నేమ్ ఏంటంటే బాండ్. ఎందుకు 007లా ఉంది కదా చూడడానికి, 0.07 కాస్త అందుకని దానికి బాండ్ అని పేరు ఇచ్చాడు. సో ఇది మ్యాషింతోష్ అంటే యాపిల్ సిస్టమ్స్లో వర్క్ చేయడం కోసం డిజైన్ చేసిందనమాట. అయితే మరి విండోస్ ప్లాట్ఫామ్ మీద అంటే విండోస్కి సూట్ అయ్యేటటువంటి ఫోటోషాప్ సాఫ్ట్వేర్ని ఎప్పుడు రిలీజ్ చేశారంటే నవంబర్ 1992లో నవంబర్ 1992లో ఈ విండోస్కి సంబంధించినటువంటి అంటే విండోస్ ప్లాట్ఫామ్లో వర్క్ అయ్యేటటువంటి ఒక వెర్షన్ రిలీజ్ చేశారు. ఆ వెర్షన్ పేరు 2.5, వెర్షన్ 2.5. అంటే 2.5 కన్నా ముందున్నటువంటి ఫోటోషాప్ సాఫ్ట్వేర్స్ ఏవి కూడా మనకి విండోస్ ప్లాట్ఫామ్లో వర్క్ అవ్వవు. మ్యాక్ ఓఎస్ వాటి మీద అనమాట, అంటే యాపిల్ సిస్టమ్స్ మీద వర్క్ అవ్వడం కోసం డిజైన్ చేశారు. సో దాని తర్వాత ఈ 3 కానీ 4 కానీ ఇవి ఎప్పుడు రిలీజ్ అయ్యి అంతా మనకు అనవసరం. మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న వాటిలో లీస్ట్ ఏంటంటే 7, ఫోటోషాప్ 7. ఎప్పటికీ కూడా మీరు చాలా ఫోటో స్టూడియోస్లోన డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ అంటే డిజైనింగ్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి దగ్గర మీరు చూసేది లీస్ట్ ఏంటంటే 7.0. ఎప్పటికీ 7 ఎందుకు యూజ్ చేస్తున్నారంటే
7.0 అనేది తెలుగు టైపింగ్కి ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది అనుస్క్రిప్ట్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పటికీ ఇంకా 7.0 వెర్షన్ యూజ్ చేస్తున్నారు తప్ప మనకి వేరే రీజన్ లేదు. ఎందుకంటే లేటెస్ట్ వెర్షన్స్ చాలా వచ్చేసాయి. లేటెస్ట్ వెర్షన్స్లో అనుస్క్రిప్ట్ అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వట్లేదు, సింక్ అవ్వట్లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోటో స్టూడియోస్ వాళ్ళు గట్రా DTP వర్క్స్ చేయడం కోసం ఏంటంటే 7.0ని ఇంకా ఉంచుతున్నారు. ఇంకా CS కూడా బాగానే సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. సో మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న వాటిలో లీస్ట్ మీరు ఏది ఫైండ్ అవుట్ చేయగలరంటే 7.0 ఫైండ్ అవుట్ చేయగలరు. దాని తర్వాత CS2 CS3 మన దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అంటే మన దగ్గర ఉన్న వాటిలో కొత్త సాఫ్ట్వేర్ ఏదంటే CS3 ఎక్స్టెండెడ్. మనది ఇది ఫోటోషాప్ CS3 ఎక్స్టెండెడ్. ఇది అంటే మనం ఇప్పుడు వాడుతున్నటువంటి CS3 అనేటువంటి ఈ వెర్షన్ ఏప్రిల్ 2007లో రిలీజ్ చేశారు. ఏప్రిల్ 2007లో అంటే మనం 2007లోనే అయిపోయినాం. ఇంకా 2007లో అంటే బయట దేశాలు అంటే అమెరికా లాంటి దేశంలో 2007 సంవత్సరంలో ఏ సాఫ్ట్వేర్ ఉపయోగించేవారో మనం ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళంలో ఇప్పుడు ఇంకా ఆ 2007 అనే వెర్షన్ యూజ్ చేస్తున్నాం. 2007 వెర్షన్. దాని తర్వాత చూడండి 2008లో ఒక వెర్షన్, 2009 లేదు 2009లో లేదు 2010లో ఒక వెర్షన్, 2011, 12, 13లో 2 వెర్షన్స్, 14లో 3 వెర్షన్స్, 15లో 2 వెర్షన్స్, 2016లో 2 వెర్షన్స్, జూన్ 20th ఒకటి, ఆగస్ట్ 8th ఒకటి. ఆగస్ట్ 8th అంటే ఈరోజు డేట్ అంతా సెప్టెంబర్ 14th అంటే ఆగస్ట్ 8th అంటే కరెక్ట్గా 1 month అవుతుంది. సో 1 month బ్యాక్ ఒక వెర్షన్ రిలీజ్ చేశారు. ఏంటది CC 2015.5.1 అంట. దాని వెర్షన్ నెంబర్ 17.0.1. అంటే మనం ఇప్పుడు వాడు రిలీజ్ చేసిన 2016 అయితే మనం 9 సంవత్సరాల క్రితం వాడుతున్నాం 2007. ఇది ఎందుకు అంటే అంతే మరి ఒరిజినల్ సాఫ్ట్వేర్స్ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి, మనం కొనుక్కోలేం కాబట్టి మన రెండుది వాడుతున్నాం. దట్టు అంత లేటెస్ట్ వెర్షన్ అవసరం లేదు కూడా మనకి. మనం చేసే వర్క్స్కి ఫోటోషాప్ 7 చాలు. ఫోటోషాప్ 7 సరిపోతుంది. ఓకేనా. కాకపోతే మనకు కొద్దిగా అడ్వాన్స్గా ఉంటుంది, కొద్దిగా లుక్ కూడా బాగుంటుంది కానీ CS3 వాడుతున్నాం అనమాట. ఇది ఫోటోషాప్ తాలూకా హిస్టరీ. అయితే ఇందులో ఫైల్ ఫార్మాట్స్ ఏంటి ఫోటోషాప్లో? ఇప్పుడు MS పెయింట్లో మనం డ్రా చేసిన వాటిని బిట్ మ్యాప్ ఇమేజెస్ అంటాం. .bmp అనే ఎక్స్టెన్షన్ వస్తుంది. అలాగే వర్డ్లో క్రియేట్ చేసిన వాటిని డాక్స్ అంటాం. .docx. ఎక్సెల్ అయితే .xlsx. పవర్ పాయింట్ అయితే .pptx. అలాగే MP3 ఫైల్స్ అయితే .mp3. అదే ఆడియో ఫైల్స్ అయితే .mp3 అని .wave అని ఉంటాయి. వీడియో అయితే .3gp, .mp4, .mkv, .data, డేటా కాదు .dat, .mpeg, .vob ఇలా ఫైల్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. సో అయితే మరి ఫోటోషాప్లో డిజైన్ చేసినటువంటి ఫైల్స్కి ఎటువంటి ఎక్స్టెన్షన్ వస్తుందంటే .psd అని వస్తుంది. .psd అంటే ఫోటోషాప్ డాక్యుమెంట్. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫోటోషాప్ ఫైల్ ఫార్మేట్ అని ఉంటుంది. ఇందులో ఫైల్ ఫార్మేట్ చూడండి PSD. సో ఫోటోషాప్ ఫైల్స్ హ్యావ్ డిఫాల్ట్ ఫైల్ ఎక్స్టెన్షన్ యాజ్ .psd విచ్ స్టాండ్స్ ఫర్ ఫోటోషాప్ డాక్యుమెంట్. సో ఫోటోషాప్కి .psd అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇది వెర్షన్ తాలూకా హిస్టరీ. అలాగే ఫోటోషాప్ని థామస్ అండ్ జాన్ నోల్ అనే ఇద్దరు వ్యక్తులు 1988లో డిజైన్ చేశారు. సో ఈ ఫోటోషాప్ని ఎలా ఓపెన్ చేయాలి? జస్ట్ అయితే ఇక్కడ స్టార్ట్ ఆల్ ప్రోగ్రామ్స్ ఎడోబ్ అని ఉంటుంది. ఎడోబ్లో ఫోటోషాప్ CS3 అని ఉంటుంది. లేదు అనుకుంటే డైరెక్ట్గా ఫోటోషాప్ CS3 అని ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ ఆల్ ప్రోగ్రామ్స్, అందులో ఎడోబ్లో ఫోటోషాప్ CS3 ఉంటుంది. అంటే ఎడోబ్ అని ఇలా ఫోల్డర్లా కనిపిస్తుంది. ఎడోబ్ అని ఉండి అందులో ఎడోబ్ ఫోటోషాప్ CS3 అని ఉంటుంది. లేదనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా ఎడోబ్ ఫోటోషాప్ CS3. ఇది మినిమైజ్ బటన్, మ్యాక్సిమైజ్ ఆర్ రీస్టోర్ బటన్, క్లోజ్ బటన్. ఇవి మెనూస్ ఫైల్, ఎడిట్, వ్యూ, ఇమేజ్, లేయర్, సెలెక్ట్, ఫిల్టర్, అనాలిసిస్, వ్యూ, విండో, హెల్ప్ అని. ఓకేనా. ఇవి మన టూల్స్. ఇదంతా టూల్ బాక్స్. ఇవి టూల్స్. ఇక్కడ మీకు టూల్ తాలూకా డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ టూల్ తాలూకా డిస్క్రిప్షన్ మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో ఆ టూల్ తాలూకా డిస్క్రిప్షన్ అనేది అక్కడ కనిపిస్తుంది అనమాట. మీరు ఒకసారి టూల్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్టే చూడండి. ఒకసారి ఇవి అబ్జర్వ్ చేయండి. దీనికి చిన్న డాట్ లాంటిది ఏదైనా ఉందా ఈ కార్నర్లో? లేదు. దీనికి ఉంది చిన్న డాట్ లాంటిది. దీనికి చిన్న డాట్ లాంటిది ఉంది. ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ ఉంది డాట్ లాంటిది, చిన్న డాట్ లాంటిది ఉంది, చిన్న డాట్ ఉంది. దీనికి లేదు, దీనికి ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ వేటికైతే డాట్లు అంటే ఈ ఆప్షన్ ఉన్నాయి ఉంటే అంటే దాని మీద క్లిక్ చేసి అలా ఉంచితే అందులో ఉన్న ఎడిషనల్ ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి అని అర్థం. అందులో ఉన్న ఎడిషనల్ ఆప్షన్స్ మనకి కనిపిస్తాయి అని అర్థం. సో ఇందులో అలా లేదు. మీరు ఎంతసేపు క్లిక్ చేసి ఉంచినా అదే మూవ్ టూలే.
మూడు టూల్ తప్ప అందులో ఎటువంటి ఎడిషనల్ ఆప్షన్స్ లేవు మీకు. అలాగే ఇక్కడ ప్యాన్ టూల్ ఉంది, అంటే మన హ్యాండ్ సింబల్, అంటే అటు ఇటు మూవ్ చేయడం కోసం హ్యాండ్. ఇది క్లిక్ చేసి అలా ఎంతసేపు ఉంచినా మీకు ఆ హ్యాండ్ టూల్ సెలెక్ట్ అవుతుంది తప్ప ఎడిషనల్ ఆప్షన్స్ ఏం రావు. కానీ వీటికి అలా కాదు, క్లిక్ చేసి ఉంచితే ఎడిషనల్ ఆప్షన్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ఓకేనా, అలా ఉంటే ఎడిషనల్ ఆప్షన్స్ ఉన్నాయని అర్థం. సో దీని మొత్తానికి ఏమంటారు, టూల్ బాక్స్ అంటారు, లేదా టూల్ బార్ లేదా టూల్ బాక్స్. ఇవన్నీ టూల్స్. ఈ టూల్స్ని సెలెక్ట్ చేస్తే వాటికి సంబంధించినటువంటి ఎడిషనల్ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇక్కడ మనకి డాక్యుమెంట్ అనేది కనిపించట్లేదు ప్రస్తుతానికి. మనకు కొత్త డాక్యుమెంట్ కావాలనుకుంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ అంటాం. సారీ, ఓపెన్ క్లిక్ చేస్తాం, ఫైల్లోకి వెళ్ళి న్యూ. సో ఇక్కడ నేమ్ అడుగుతున్నాడు, ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ మనం నేమ్ ఇచ్చాం. ఇక్కడ ప్రీసెట్, ఇక్కడ జనరల్గా ఏంటంటే విడ్త్ హైట్ మనమే స్పెసిఫై చేసుకోవచ్చు. అంటే మనకి ఎంత విడ్త్ కావాలి, ఎంత హైట్ కావాలనేది మనం స్పెసిఫై చేసుకుని రెజల్యూషన్ కూడా మనం నచ్చినంత ఇచ్చుకోవచ్చు. లేదు, ఆల్రెడీ ఇంటర్నేషనల్ పేపర్లో డిజైన్ చేసిన పేపర్స్, అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ A4 కావాలి, A4 కావాలంటే A4 సెలెక్ట్ చేసుకుంటాం. లేదు A3 కావాలంటే A3 సెలెక్ట్ చేసుకుంటాం. మనకి జనరల్గా A3 A4 యూజ్ అవుతాయి జనరల్గా. ఎక్కడ మన జనరల్గా బుక్స్కి సంబంధించి, క్వశ్చన్ పేపర్స్ సంబంధించి ప్రింట్ చేసేటప్పుడు. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాక్స్ సైజ్ ప్రింట్ తీయాలనుకుంటున్నారు. మ్యాక్స్ అనుకుంటే ఏంటవుతుంది, సైజు విడ్త్ 6/4 అవుతుంది. 6/4 అంటే 6/4. ఎప్పుడు అడ్డంగా ఉండేటప్పుడు ఫోటో. ఒక నిలువుగా ఉంటే ఏం చేసుకోవాలి, 6/4 అని అంటే 4/6 అని ఇచ్చుకోవాలి. 4/6 అంటే విడ్త్ 4, హైట్ 6 అని ఇచ్చుకోవాలి. సో ఇలా 4/6. RGB కలరా CMYK. సో RGB కలర్ అంటే జనరల్గా మీ ఫోటో ప్రింటింగ్ తీసుకోవాలనుకుంటే. లేదు, CMYK అంటే ఒకవేళ ఫ్లెక్సీ మీరు ప్రింట్ తీయాలనుకుంటే, CMYK పెడతారు. ఫ్లెక్సీ తీయాలనుకుంటే CMYK. లేదు, ఇది కలర్ ఏదైనా కలర్ ప్రింట్ తీసుకుంటాం కలర్ ల్యాబ్లో అనుకుంటే RGB కలర్. బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంటుంది, 8 బిట్, మిగతా ఏమో మార్చుకోవాల్సిన అవసరం, జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ చూడండి, గణేష్ @100% RGB/8 అని వచ్చింది. అంటే ఇక్కడ మనం క్రియేట్ చేసినటువంటి ఈ ఫోటోషాప్ ఫైల్ తాలూకా నేమ్ గణేష్. ప్రస్తుతానికి అది మీకు కనిపిస్తుంది 100% జూమ్ తోటి. నెక్స్ట్ RGB మనం తీసుకున్న RGB కలర్, అలాగే 8 బిట్ అనమాట, 8 బిట్ ఇది అని చూపిస్తుంది. ఓకేనా, జస్ట్ నేను F ప్రెస్ చేస్తున్నాను, F. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే జస్ట్ మీకు ఇలా కనిపిస్తుంది చూడండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది గణేష్ @ అని ఉంది చూసారా. అక్కడ ఉన్న మ్యాటర్ ఏదైతే ఉందో ఆ మ్యాటర్ అంతా ఇక్కడికి వచ్చింది చూసారా. ఇక్కడ ఉన్నది కాస్త ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్ చేసి ఇమేజ్ సైజ్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది ఎంత, 0.157/0.237. అంటే చాలా చిన్న సైజు, చాలా అంటే మీరు ప్రింట్ వేయడానికి కూడా పనికిరాదు అనమాట, అంత చిన్న సైజు ఇది. కాబట్టి ఇంత చిన్న సైజు కాకుండా మనం పెద్ద సైజు తీసుకోవాలి. అందుకు క్లోజ్ చేసేస్తున్నాను, ఫైల్లోకి వెళ్ళి న్యూ. ఇక్కడ ఏంటి, కష్టం కాకుండా ఇంటర్నేషనల్ పేపర్ పెట్టుకొని ఒక A4 A3 సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకుని ఓకే. ఇక డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయిపోద్ది. అయిందా. కంట్రోల్ పట్టుకుని ప్రెస్ చేస్తే జూమ్ అవుతుంది. కంట్రోల్ పట్టుకుని మైనస్ ప్రెస్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది. జూమ్ అవుట్, జూమ్ ఇన్. కంట్రోల్ ప్లస్ రాసుకుంటారా. కంట్రోల్ ప్లస్ అంటే జూమ్ ఇన్, కంట్రోల్ మైనస్ అంటే జూమ్ అవుట్ రాసుకోండి. కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్, కంట్రోల్ మైనస్ జూమ్ అవుట్. సో ఇందులో మనం ఇక్కడ వరకు మనం ఏం చేసాం, ఫోటోషాప్ను ఓపెన్ చేయడం, అలాగే ఒక న్యూ డాక్యుమెంట్ని తీసుకోవడం చూసాం. సో ఇందులో ఈ టూల్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.